నువ్వు బంజారా హిల్లో ఇల్లు కట్టు, లేదా హైటెక్ సిటీలో టెక్కుగా ఇల్లు కట్టు, లేదా మరి ఎక్కడైనా ప్యాలెస్ కట్టు. వినో, సత్రం మాత్రమే. కొంతకాలం ఉంటా వెళ్ళిపోతావు. ఇలా కొంతకాలం ఉండి వెళ్ళిపోతావు. కానీ నీకు శుభవార్త ఏమిటా? శుభవార్త అంటే తరతరములు నువ్వు నివసించే స్థలము ఒకటి ఉన్నది. ఏమిటి ఆ స్థలము అని అంటే మోషే అంటున్నాడు, యెహోవా నీవు నివసించే స్థలమే మేము తరతరములు నివసించే నివాసము. తరతరములు నీవు దేవునితో నివసించాలి అని అంటే ఒకే ఒక్క మార్గం. అదేమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించటం. నువ్వు చేసినటువంటి పాపములకు, చేసినటువంటి తప్పులకు ఆయన శిక్ష భరించాడు, కాబట్టి నీకే శిక్ష లేదు అనే వాస్తవాన్ని నువ్వు విశ్వసించి క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ పేరట పరలోకంలో ప్రవేశించే వారి లిస్టులో ఉంటుందట.